నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఘోరంగా ఓడిపోబోతున్నారన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ 175 నియోజకవర్గాల్లో జెండా ఎగరవేయబోతుందని ధీమా. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ పక్కాగా అమలు చేశామన్న వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్. రాబోయే ఎన్నికల్లో జగన్కి అండగా ఉండాలని పిలుపు. వైసీపీలో చేరిన పోతిన మహేష్. పార్టీ కండువా కప్పి మహేష్ని సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్. మే 13న జరగనున్న ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో లోకేష్ ముగ్గురు ఘోరంగా ఓడిపోబోతున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. 175 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయమని, 24 ఎంపీ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ పరిధిలోని గవర్నర్పేటలో సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి కరపత్రం రూపంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక వైసీపీ ఇన్ఛార్జి సుబ్బారావుతో కలిసి అందించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో తాను చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. రౌడీలు కబ్జాలు చేసే టీడీపీ అభ్యర్థి బోండా ఉమా లాంటి అభ్యర్థులకు ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. 23వ డివిజన్లో మా ఆత్మగురు సురేష్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులందరం కలిసి ఈ పర్యటన ప్రారంభించాము. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఇంట్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడున్న పెద్దలందరూ కూడా తప్పకుండా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, తప్పకుండా నీకు ఎమ్మెల్యే గెలిపించుకుంటాం, ఎందుకంటే మాకు ఇక్కడ పనిచేసే ఎమ్మెల్యే కావాలి, రౌడీజం చేసే గుండాయిజం చేసే ఎమ్మెల్యేలు మాకు వద్దు అని చెప్పని వాళ్ళందరూ వాళ్ళే చెప్తున్నారు. కొంతమందిని అయితే ఇక్కడ బెదిరించిన పరిస్థితులు కూడా నా దృష్టికి వచ్చినాయి. ఎవరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొంచెం బెదిరించారని చెప్పనేది తెలిసి పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినవి చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు మొదలు ఇక్కడున్న మైసూర్ బోండా వరకు కూడా అదే పరిస్థితి. చంద్రబాబు ఏమో ఒకసారి వాలంటీర్లు ఏమో ఎప్పుడు పడితే అప్పుడు తలుపు కొడుతున్నారన్నాడు, వాలంటీర్ల ఉద్యోగం ఏముంది బస్తాలు మోస్తారని చెప్పన్నాడు, వాలంటీర్ల వల్ల ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పన్నాడు, అనేక రకాలుగా వాలంటీర్ల గురించి మాట్లాడాడు. వారి సుపుత్రుడు ఉన్నాడు కదా, సొంటపుత్రుడు ఉన్నాడు కదా లోకేష్, అతనేమో వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తా అని చెప్తాడు, లేకపోతే మా జన్మభూమి కమిటీలో వస్తాడు, ఏదోదో చెప్తాడు. మళ్ళీ దత్తపుత్రుడు అయితే కనుక వాలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఇళ్లలో అమ్మాయిలను చూసి వాళ్ళని ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతున్నారని చెప్పాడు. ఇన్ని ఎదవ మాట్లాడి ఎదవలందరూ కలిసి ఈరోజు ఎన్నికలు వచ్చేటప్పటికి వాలంటీర్లు మేము 10,000 రూపాయలు జీతం చేస్తాం, 50,000 జీతం ఇస్తాం, ₹1,00,000 జీతం ఇస్తాడు. సిగ్గుసరం లేదు వీళ్ళు ఎవరికైనా కానీ. నిజంగా సిగ్గున్నోళ్ళు అయితే కనుక ఒక మాట మీద నిలబడాలా. మీకు ఆ సిగ్గుసరం ఏదీ లేదు. నిన్నైతే ఏదైతే మీరు పెన్షన్లు మీ గోల్ మీరే వేసుకున్నారు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెడదాము, ఈ పెన్షన్లు వృద్ధుల్ని వాళ్ళని ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది అవుతుందని చెప్పని దిక్కుమాలని ప్లాన్ వేసుకొని మీ యొక్క తొత్తున్నాడు కదా నిమ్మగడ్డ రమేష్ అని చెప్పని వాడిని పంపించారు. వాడిని పంపించి ఏదో సంఘం పెట్టి దిక్కుమాల సంఘం ఒకటి పెట్టారు. దానికి ఆ దిక్కుమాల సంఘంతో కంప్లైంట్ పెట్టించారు. కంప్లైంట్ పెట్టించి వాలంటీర్ల ద్వారా మీరు పెన్షన్లు ఇవ్వకూడదని చెప్పని వృద్ధులందరినీ కూడా వాళ్ళు ఉసురు పోసుకున్న దుర్మార్గులు ఈ ముగ్గురు కూడా. వాళ్ళతో పాటు 4 వాళ్ళు కూడా ఉన్నారు భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి అవ్వాతాత 1వ తారీఖు నాడు పెన్షన్ ఇంటికి వెళ్ళిపోయేది వాళ్ళకి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అది ఓర్చుకోలేక వాలంటీర్లు తీసేస్తాం కాసేపు, ఉంచుతామని కాసేపు, ఇప్పుడేం 10,000 అన్నాడు, మొన్న 50,000 అన్నాడు, మళ్ళీ 50,000 నుంచి 10,000కి వచ్చాడు. అర్థం కాదు. మరి మన వాలంటీర్లు అందరికీ కూడా 50,000 రూపాయలు వచ్చే ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి అన్నాడు. అతను మాత్రం ఒకటైతే చేశాడు 2014-19 వరకు. ఎవరికి ఉద్యోగం ఇప్పించిన కానీ వాళ్ళ కొడుకు మాత్రం ఉద్యోగం ఇప్పించుకున్నాడు, మంత్రి ఉద్యోగం. అది ఎలాగో జగన్మోహన్ రెడ్డి పీకిచ్చేశారు దాన్ని. ఎందుకంటే నారా లోకేష్ అనే వ్యక్తి డైరెక్ట్గా ఎప్పుడు గెలలేదు, రేపు మంగళగిరిలో కూడా ఓడిపోతాడు అతను. అదేవిధంగా మన దత్తపుత్రుడు గారు వారు పెట్టాపురంలో ఓడిపోతారు. ఎందుకంటే వారు గాజువాక ఏ ఊరు వెళ్తే ఆ ఊరు మా ఇల్లు అంటాడు ఆయన. ఏలూరులో ఇల్లు అంటాడు, కృష్ణంకులు ఇల్లు అంటాడు, నెల్లూరులో ఇల్లు అంటాడు,
అదేవిధంగా భీమవరంలో ఇల్లు అన్నాడు, గాజువాకలో ఇల్లు అన్నాడు, ప్రతి చోట ఇల్లు అంటాడు. మళ్ళీ ఇవన్నీ కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఏదేమైనా కానీ 175 నియోజకవర్గాల్లో గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. 100% 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం. చంద్రబాబుని, సొంటపుత్రుని, దత్తపుత్రుని, మా మరదల గారు అవుతారు కదా వారికి, మన చంద్రబాబు గారు వదిన గారు, ఈ నలుగురిని కూడా ఓడించడం ఖాయం అని మాత్రం మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. వెల్లంపల్లి సీన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి 98వ సచివాలయం గోపవరసం నుంచి ఇప్పటి వరకు ప్రతి గడపకి వెళ్ళి సీను గారు నెక్స్ట్ ఎలక్షన్లో నేను నుంచుంటున్నాను, నన్ను ఆశీర్వదించండి. ప్రతి ఇంట్లో నీరాజనాలు పలికిన వాళ్ళే కానీ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది చాలు మా గెలుపుకి నిదర్శనం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వెల్లంపల్లి సీను గారు గెలవబోతున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఈ నియోజకవర్గంలో చక్కగా ప్రజలకు కావాల్సిన సహాయ సహకారం అన్నీ అందిస్తారని ప్రజలు గర్వంగా చెప్తున్నారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా అందరం కలిసికట్టుగా ఉండి వారిని మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్తున్నాం. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేయవలసిందిగా స్థానికులను అభ్యర్థించారు. దేవినేని అవినాష్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. అవినాష్కి స్థానిక ఓటర్ల నుండి విశేష ఆదరణ లభించింది. వైఎస్ఆర్సీపీకి మరోసారి అధికారం ఇవ్వాలని అవినాష్ ఓటర్లను అభ్యర్థించారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఈ ఎన్నికల్లో వైసీపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేసింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. మాటలు కాకుండా పనులు చేసి చూపించిన ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. సీఎం జగన్ ఏపీలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవన్నారు. కులం, మతం, పార్టీ తదితర వాటిని చూడకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని అంబేద్కర్ డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ ప్రతి విషయంలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనని ఆయన వివరించారు. యువతకు బంగారు భవిష్యత్తు కావాలనుకుంటే ముఖ్యంగా యువత ఈ ఎన్నికల్లో వైసీపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అంబేద్కర్ అభ్యర్థించారు.
మీడియా మిత్రులు నమస్కారం తెలుపుకుంటూ ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో భాగంగా 5వ డివిజన్లో గడప గడప పాదయాత్ర దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో 5వ డివిజను ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా బొగ్గు విట్ల గారు, మాజీ కార్పొరేటర్ గారు చిత్రం లోకేష్ గారు, సుందర్రావు గారు, సీను గారు, కృష్ణ గారు, మహిళా నాయకులు అప్పారావు గారు, బాలసాంగ్ గారు, గోపి గారు, సౌజన్య గారు, వరుణ్ గారు, మహిళా నాయకుల కళ్యాణి గారు, షకీలా గారు, మరి వీళ్ళందరూ ఆధ్వర్యంతో పొద్దున 7 దగ్గర నుంచి గడప గడప పాదయాత్ర అరుణారులో భాగంగా ఈ రోజున ప్రతి డోర్ టు డోర్ కొండపాకం జరిగింది. మరి అందరూ స్పందించి అయ్యా ఎలక్షన్లు వస్తే మీకే ఓట్లు వేస్తాం, పైన ఇదివరకు గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో ఏనాడు చేయని విధంగా రోడ్లు కానీ లైట్లు కానీ పంపులు కానీ ప్రతి ఒక్కటి వేశారు. అదేవిధంగా జగన్ గారి ప్రభుత్వంలో పెన్షన్లా కానీ ఆదరణ కానీ అమ్మఒడే కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లే కానీ ఆటో వాళ్ళ కానీ ప్రతి ఒక్కటి ఉందని చాలా సంతోషం చెప్తున్నారు. అదేవిధంగా ఇదే ఉత్సాహం ఎప్పుడు ఓట్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. దీనిలో బాగుంది ఇటు అవినాష్ గారిని అటు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. పాత బస్తీకి చెందిన పోతిన వెంకట మహేష్ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సభ్యులు వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామరెడ్డి తదితరులు మహేష్ను వెంటబెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువాను మహేష్ మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు. గత కొద్ది రోజుల కిందట పోతిన మహేష్ అసెంబ్లీ సీటు రాకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై విమర్శలు సంధించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు 100 కోట్లతో సీట్లు సంపాదించి 1000 కోట్లు దోచుకుందాం అనుకుంటున్నారని కేశినేని శ్వేత విమర్శించారు. రియల్ ఎస్టేట్ స్కామ్ స్టార్లను విజయవాడ నుండి ప్రజలే తరిమి కొడతారన్నారు. గడప గడపకు వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మరలా జగనే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్ అమ్మవారి గుడి నుండి బయలుదేరి 46వ డివిజన్ కొండ ప్రాంత పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేయర్ రాణె భాగ్యలక్ష్మితో కలిసి ఇంటింటికి వెళ్లి వైసీపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమానంగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందన్నారు. సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరవేశారని, సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని నగరాభివృద్ధికి చేసిన కృషి మరువలేనిదని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులే మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసేవలో అవినీతి మచ్చలేని ప్రజాసేవకులైన కేశినేని నానిని, ఆసిఫ్ని ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిపించుకుందామని ప్రజలు కోరుకుంటున్నారు. విజయవాడలో రియల్ ఎస్టేట్ స్కామ్ స్టార్లను ప్రజలే తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల, కర్నాటి రాంబాబు, ఏపీ ఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జమల పూర్ణమ్మ, రాయన నరేంద్ర, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గడప గడప పాదయాత్రలో ఎవరితో కలిసినా కానీ వైఎస్ఆర్సీపీ తరపు నుండి మమ్మల్ని ఎంతో అద్భుతంగా, ఆనందంగా, ప్రేమతో స్వాగతిస్తున్నారు. ఈ ఘన స్వాగతంకి కారణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీరీ సంస్థను తీసుకొచ్చి, వార్డు సచివాలయ సంస్థను తీసుకొచ్చి
ప్రతి గడపకి పరిపాలన అందించారు. ఇదివరకు పెన్షన్ల కోసం, పథకాల కోసం, ఏదైనా డాక్యుమెంట్ కావాలన్నా, ఏమైనా ఆఫీసర్తో పనున్నా రోజుల తడబడి లైన్లో వెయిట్ చేసి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదవారి ఇంటికి పరిపాలన అనేది అందించగలిగారు. ఈరోజు పెన్షన్ కోసం ఎక్కడా లైన్లో వెయిట్ చేయక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాలంటీరే వచ్చి నెలదిరగ్గా పెన్షన్లు ఇస్తారు. ఏ పథకం ఉన్నా కానీ అర్హులందరికీ కూడా పార్టీలకి, ప్రాంతాలకి, కుల మతాలకి అన్నిటికీ ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులందరికీ స్కీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా, పేదలు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అలా అని మరి ప్రతిపక్షాలు ఈరోజు సంక్షేమమే చేశారు, అభివృద్ధి చేయలేదు ఇలా మాట్లాడతారు. మరి 45,000 ప్రభుత్వ స్కూల్ని ఈరోజు కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం జరిగింది. అలాగే 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి అందజేయడం జరిగింది. 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు. ఇదంతా అభివృద్ధి కాదా? రాష్ట్ర వ్యాప్తంగా 15,000 వార్డు సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు. ఇక్కడ కూడా అర్బన్లో మీకు ఎన్నో వేలాది అర్బన్ పిహెచ్సిలు, హెల్త్ సెంటర్లు. ఈ రకంగా పేద ప్రజలు బాగుండాలనే ఒక ఆశయంతో, అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల కవరు ప్రతి ఒక్కరికి కూడా. ఇటువంటి పరిపాలన ప్రజలు ఎప్పుడూ చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి బిడ్డ అనే ఒక రకంగా వాళ్ళు స్వాగతించడం జరిగింది. అందుకే ఈరోజు మీరు చూసుకుంటే ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ఒక గుంపుగా చేరాయి. వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పవర్లోకి వస్తే ఇంకా శాశ్వతంగా ఆ పార్టీలన్నీ కూడా ధ్వంసమైపోతాయనే భయంతో వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం ఒక కూటమిలాగా చేరాయి, జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తున్నాయి. మీరు ఈరోజు ఎక్కడ చూసుకున్నా కానీ ప్రతిపక్ష పార్టీలు మేము ప్రజలకి ఏం చేస్తామనేది ఏం చెప్పట్లేదు, కానీ జగన్నామ స్వర్ణం మాత్రం ప్రతిరోజు పలుకుతూనే ఉన్నారు. ఈరోజు మన కేశినేని శ్వేత గారు, అలాగే మన పుణ్యశీల గారు, అలాగే మా దుర్గగుడి చైర్మన్ గారు రాంబాబు గారు, అలాగే రాజేష్ గారు, అలాగే మా డివిజన్ నాయకులు, పెద్దలు, అలాగే మా పార్టీ నాయకులు, పెద్దలు అందరం ఈరోజు 46వ డివిజన్లోన పర్యటించడం జరుగుతుంది. ఏదైతే కొండ ప్రాంతం ఉందో, గత 40 ఏళ్లగా కొండ ప్రాంతం చూసిన దిక్కు కానీ, లేకపోతే మెట్లు ప్రాంతం కానీ, వాటర్ సప్లై కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, ఏ ఒక్క పని ఏనాడు గతంలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ 40 ఏళ్లగా కొండ ప్రాంతం వైపు చూసిన వాళ్ళు లేరు. కొండ ప్రాంతం అభివృద్ధి కోసం పాటుపడిన వాళ్ళు లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తి స్థాయిలో కొండ ప్రాంతం అంతా ఈరోజు అభివృద్ధి పదంలోకి వెళ్తుంది అని అంటే, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోన 22 డివిజన్లోన 12 డివిజన్లు కొండ ప్రాంతమే. ఈ కొండ ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా ఈరోజు ప్రతి ఒక్క డివిజన్కి వాటర్ సప్లై కోసం 50 లక్షలు శాంక్షన్ చేయటమే కానివ్వండి, అలాగే మెట్లు ప్రాంతాలే కానివ్వండి, ర్యాంపులే కానివ్వండి, ప్రతి ఒక్కటి కొండ మీద స్పెసిఫిక్గా వాటర్ ట్యాంకులు నిర్మించడమే కానివ్వండి, అన్ని రకాలుగా డెవలప్మెంట్ అంటే ఏంటన్నది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన చేయటం జరుగుతుంది. రాబోయే కాలంలోన మన ఎంపీ గారు కేశినేని నాని గారు విజయవాడ నగరానికి ఏం చేసినారు, అలాగే కృష్ణా జిల్లాకి ఏం చేసినారు అన్నది శ్వేత గారు ఇందాక చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. రాబోయే కాలంలో ఒక మచ్చలేని మనిషిగా, ఒక అవినీతి మరకలేని మనిషిగా కేశినేని నాని గారు గత 10 ఏళ్లగా మన విజయవాడ నగరానికే కాదు, మన కృష్ణా జిల్లాకే తలమానికంగా ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసి నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రయాణం చేస్తానని మన పార్టీలోకి రావటం కానీ, ఈరోజు పార్టీ పరంగా శ్వేత గారు కానీ, నాని గారు కానీ పూర్తి స్థాయిలోన ఈ ప్రచారంలో దిగటం కానీ, రాబోయే కాలంలో అత్యధిక మెజారిటీతోటి గెలిచి మళ్ళీ 3వసారి ఆయన హ్యాట్రిక్గా మళ్ళీ ఎంపీ గారుగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరుగుతుంది. పశ్చిమ నియోజకవర్గంలో 46వ డివిజన్లో మేయర్ గారి ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని నాని గారి తనయ శ్వేత గారితో కలిసి ఈ రోజున మా దుర్గగుడి చైర్మన్ గారు, అలాగే గౌరవ కార్పొరేటర్లు రాజేష్ గారు, ఎలకల చలపతిరావు గారు, ఇంకా యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా ఈ రోజున ఇక్కడ క్యాంపెయినింగ్ చేయటం జరుగుతూ ఉంది. మరి వెళ్ళిన ప్రతి గుమ్మల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి
మేము చెప్పటం కంటే కూడా ప్రజలే ఎంతో చక్కగా సుస్పష్టంగా వివరించటం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదో చేద్దాము, వాలంటీర్ వ్యవస్థ అనేది ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన బూచి అన్నట్టుగా చూపిద్దామని చెప్పని ఏదో పెద్ద ఒరగబెట్టినట్టు, ప్రజలకి ఏదో మంచి చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఆయన ఇచ్చినటువంటి రిప్రజెంటేషను భస్మాసుర హస్తంలాగా ఆయన నెత్తి మీదే పట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 46వ డివిజన్లో కేశినేని శ్వేత గారు, అలాగే మా డివిజన్ కార్పొరేటర్ మరియు మేయర్ గారు అయినటువంటి సోదరి రాయని భాగ్యలక్ష్మి గారు, అలాగే మా పుణ్యశీల గారు, అలాగే ఇంకా ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు కూడా మేము ఈ గడప గడప కార్యక్రమంలో ఎన్ఓసింగ్లో పాల్గొనడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా కూడా మాకన్నా ముందు వారే మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 4 కూడా మేము జగనన్నకే వేస్తాం. ఎందుకంటే ఈ రోజున మాకు సంక్షేమం చూసి ఎన్నో పథకాలను అందిస్తున్న మా గడపకు చేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యుల్ని నేను ఇంతవరకు చూడలేదు. అలాంటి గొప్ప ముఖ్యమంత్రి వర్యుల్ని మేము ఎప్పుడూ కూడా వదులుకోము అని చెప్పని కూడా మాకు ఓటర్లే చెప్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా గతంలో ఉన్న నేతలు చేసిన అభివృద్ధి శూన్యమని ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ప్రధానిగా మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 50వ డివిజన్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను కరపత్రం ద్వారా వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళుతుంటే అపూర్వ స్పందన లభిస్తుందని చెప్పారు. గతంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన నాయకులు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కొంతమంది పార్టీని వీడి విమర్శలు చేస్తున్నారని, అటువంటి వారి వల్ల పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 50వ డివిజన్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన నేను కేశినేని చిన్నిని, సుజనా చౌదరి గారు మేము ప్రచారం మొదలుపెట్టాం. మాతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంతేకాకుండా మా తెలుగుదేశం సైనికులు అందరూ కలిసికట్టుగా బ్రహ్మాండమైన విజయోత్సవ ర్యాలీగా వెళ్తున్నాం. తీరా చూస్తుంటే ఇది విజయోత్సవ ర్యాలీగా ఉంది, ప్రచారం లేక లేదు. అందరికీ, మా నాయకులందరికీ, కార్యకర్తలకి, 3 పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూస్తుంటే బ్రహ్మాండ మెజార్టీతో ఎమ్మెల్యేకి, ఎంపీకి అత్యధిక మెజార్టీతో రాబోతుంది. ఇంకొక విషయం, ఇక్కడ కొంతమంది నాయకులు మా పార్టీలో అవ్వచ్చు, జనసేనలో అవ్వచ్చు, మా పార్టీ ద్వారా పెరిగిన నాయకులు పార్టీని వదిలిపెట్టి పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఒకటే గుర్తుంచుకోండి, మీకు చరిత్రహీనులు అయిపోతున్నారు. చూశారో లేదో, మా పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి అంటే 2 వ్యక్తులు కూడా వెళ్ళలేదు. రేపు ఇక్కడి నుంచి వెళ్ళిన నాయకుడు వెంబట జనసేన నుంచి పార్టీ మారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకుడు వెంబట కూడా ఒక్కడు కూడా వెళ్ళరు. తప్పకుండా జన సైనికులు, జనసేన నాయకులు, వార్డు డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా కలిసికట్టుగా మాతో ప్రచారం చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన, మోడీ గారిని విమర్శించిన మీకు పుట్టగతులు ఉండవు. మా నాయకులు, కార్యకర్తలే కాదు, ప్రజలు మీకు రుచి చూపించబోతున్నారు. అందరికీ ధన్యవాదాలు. చూస్తూ ఉన్నారు కదా, పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ ఎంత ఉత్తేజంగా ఉన్నారనే జోష్ ఇంత అంతా లేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను, తెలుగుదేశం అభ్యర్థిగా కేశినేని చిన్ని గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఇక్కడ ప్రచారం మొదలుపెట్టాం. ఇక్కడ పరిస్థితులు చూస్తే మాత్రం లోగడ ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసిన వాళ్ళు ఏమాత్రం ఒక చిల్లిగా వంత కూడా పొలిటికల్ లేకుండా వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యే అయ్యారో, ఎందుకు మంత్రులు అయ్యారో, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా చాలా వృధాపాలన చేసినట్టుగా కనపడుతూ ఉంది. ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విజయం తథ్యం,
అందులో అనుమానమే లేదు. కానీ ప్రజల ఆదరణతో మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించి ఆ తర్వాత వాళ్ళు గట్టిగా మాతో ఎంపీ గారితో నన్ను ఎమ్మెల్యేతో గట్టిగా పనులు చేయించుకోవాలని చెప్పేది నా కోరిక. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తుంటాం కదా, ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏనే. అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఆ పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక త్యాగమూర్తిలాగా ఆయన అన్నీ కూడా సర్దుకొని ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి, చాలా అనుభవశాలిలాగా పనిచేసి ఈ పొత్తును కుదిర్చడం జరిగింది. ఆయనకి మాత్రం నిజంగా నా ధన్యవాదాలు, నా వందనాలు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి గురించి ఆయన చూసి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఇక కొనసాగడానికి వీల్లేదు. కొనసాగితే ఆంధ్రప్రదేశ్ మొత్తం అరణ్యం కంటే దారుణంగా తయారవుతుందని చెప్పి ఆయన ఊహించి ఆయన కాంప్రమైజ్ అయ్యి అన్నీ సర్దుకొని ఈరోజు జనసేన పార్టీ సపోర్ట్తో ఈ పొత్తు కుదిరింది. కాబట్టి ఆయనకి మాత్రం ఎల్లప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రుణపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే ఒక పార్టీలోంచి ఎంపీ అవ్వాలనుకున్న ఎమ్మెల్యే పక్కదో వెళ్ళిపోయారో ఆ పార్టీ మునిగిపోయే పార్టీ అని వెళ్ళే వాళ్ళకు కూడా తెలుసండి. ఇక్కడ చేయలేక, ఇక్కడ నిలబడలేక, ఇక్కడ విశ్వసనీయతను కోల్పోయి పక్కకు వెళ్ళిన వాళ్ళు శతకోటి లింగాల్లో బోల్లింగం అండి. ఈరోజు ఒక నేత పక్కకు వెళ్ళాడు అంటే ఎవరా నేత? ఎవరా నేత అంటే ఎవరు భిక్షతో బయటకు వచ్చారు? ఈరోజు సుజనా చౌదరి గారు ఏ రోజు ఏదైతే టీడీపీ పార్టీలోంచి బయటకు వచ్చినా చంద్రబాబు గారిని వ్యక్తిగత విమర్శలు, పార్టీ విమర్శలు చేయలే. నాకు నేషనల్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు, వచ్చారు. ఈరోజు నువ్వు వైసీపీలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళు, ఎందుకలా మొరుగుతున్నావు? ఎక్కడి నుంచి బయటకు వచ్చావు? అన్న పెట్టిన భిక్షతో బయటకు వచ్చిన వాడు నువ్వు. ఈరోజు నీ కోసం మంగళగిరి సీటు వదులుకొని నా నేత, నా బీసీపీ కార్యకర్త, నా బీసీ కార్యకర్త అంటూ నిన్ను పెంచి పోషించిన నాయకుడు చేసిన తప్పేనాది? ఈరోజు నువ్వు వైసీపీలోకి వెళ్తూ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నావు. ఈరోజు తన సొంత రక్తం ఎవరి వల్ల అయితే బయటకు వచ్చినటువంటి వ్యక్తి నాగబాబు లాంటి వ్యక్తికే సీట్ ఇవ్వలేకపోయాను అంటూ సభాముఖంగా క్షమాపణ చెప్తూ నీలాంటి వ్యక్తికి ఇవ్వలేకపోయాను, అంతకు మించి నీకు చేస్తాను అంటే కాస్త ఓపిక పెట్టలేక వాళ్ళు వేసే చిల్లరికి లోబడి నువ్వు వెళ్ళిపోతే నీ వెనకాల ఒక 10 మంది వెళ్తారేమో. సొంత ప్రయోజనాల కోసం ఆశించే ఎమ్మెల్యేలను ఎవరు గుర్తించరండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆ ఏరియా ప్రయోజనాల కోసం ఆలోచించాలి. సో ఖచ్చితంగా ఆయనతో పాటు ఒక 10 మంది వెళ్తారేమోనండి. కార్యకర్తలు, జనసేన వాళ్ళందరూ సుజనా చౌదరి గారితో ఎలక్షన్ అయ్యే వరకు నిలబడి ఇది ప్రచార ర్యాలీనా విజయోత్సవ ర్యాలీనా అని చూస్తుంటే మాకే అర్థం కావట్లా. అంత గొప్పగా భారీ విజయం జరుగుతుంది. చివరాఖరులో మోసం చేసిన నీలాంటి వాడు గెలిచాకైనా ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటాడని భావించి ఉంటారేమో రాష్ట్ర ప్రజలు. దయచేసి అందరూ కూటమి అభ్యర్థిని గెలిపించాలని వినతపూర్వకంగా కోరుకున్నామండి. కృష్ణా నది పక్కనే ఉన్న నగరంలో ఉన్న ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించకపోవడం చాలా దారుణమని సిపిఎం సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థ ప్రజలకు గత 3 నెలల నుండి తాగునీరు అందించడంలో ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ ప్రాంతంలో ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కంకి, కొడవలి గుర్తుకు ఓటు వేయాలని బాబురావు ప్రజలను అభ్యర్థించారు. కండ్రిక ప్రాంతంలో త్రాగునీరు అందడం లేదని స్థానిక మహిళలతో కలిసి రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ గత 3 నెలల నుండి కండ్రిక, సింగనగర్ తదితర ప్రాంతాలలో త్రాగునీరు అందక ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారని మండిపడ్డారు. ప్రజలపైన పన్నుల భారం మోపి సురక్షితమైన త్రాగునీరు అందించడంలో వైఫల్యం చెందారని, మరోపక్క పంపులకి నీటి మీటర్లు పెడతామని జీవోలు తీసుకురావడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది తీరాన ఉన్న విజయవాడలో మంచినీళ్ళు ఇవ్వలేని చేతగాని అసమర్థ ప్రభుత్వంగా ఈ వైసీపీ ప్రభుత్వం మారిపోయింది. ఎప్పుడు ఏనాడు లేదు. సంక్రాంతి దగ్గర నుంచి 3 నెలలుగా విజయవాడలో మంచినీటికి కటకట్లాడిపోతూ ఉంది. 24 గంటలు నీళ్ళు ఇస్తామని గొప్పలు చెప్తున్నారు. గంటకి నీళ్ళకి దిక్కులేదు. ఇవాళ ఎప్పుడు నీళ్ళు వస్తాయో ఎప్పుడు రావో తెలియదు. కృష్ణానది నీళ్ళు ఇవ్వాల్సింది బోర్ నీళ్ళు ఇస్తారు. మురికి నీళ్ళు వస్తున్నాయని ఎక్కడ చూసినా కంప్లైంట్ చేసినా పట్టించుకున్న దిక్కు లేదు. మాట్లాడేవాళ్ళు లేరు. ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేటర్లు, మేయర్లు ఉండి ఏంటి లాభం? అమృత్ పథకం అంట మోడీ గారు పెట్టాడంట. ఇళ్ళకి నీటి మీటర్లు పెట్టడం మీద పైప్ లైన్లు వేస్తున్నారు. నీటి మీటర్లు పెట్టడం మీద ఉత్సాహం. మంచినీళ్ళ ఛార్జీలు అంతకుముందు తెలుగుదేశం ఉన్నప్పుడు పెంచారు. ప్రతి సంవత్సరం 7%. ఇప్పుడు వైసీపీ పెంచింది. నీళ్ళకి ఛార్జీలు పెంచడం తప్ప నీళ్ళు ఇవ్వడం చేత కాదు.
ఈ నీళ్ళకి 24 గంటలు మందు మాత్రం సప్లై చేస్తున్నారు, మంచినీళ్ళు మాత్రం ఇవ్వట్లా. ఏమి ప్రభుత్వం ఇది? అంతకుముందు సెంట్రల్ నియోజకవర్గంలో కమ్యూనిస్టులుగా 8 MGD ప్లాంట్ ద్వారా కృష్ణానది మంచినీళ్ళకి బోర్ నీళ్ల స్థానంలో ఇచ్చి ప్రజలందరికీ ఈ ఏరియాలో మంచినీళ్ళు ఇస్తే ఇవాళ రిజర్వాయర్లు పెట్టుకుని నీళ్ళు ఇవ్వలేనటువంటి చేతకాని పరిస్థితులు ఈ ప్రభుత్వం పడిపోయింది. ఇంకా ఎందుకు ఈ ప్రభుత్వం? ఉండి లాభమే ఉంది. ఇది ఏ ప్రభుత్వం ఉన్న మాటలు చెప్పటం, నీళ్లతో వ్యాపారం చేస్తూ ఉన్నారు, నీళ్ళకి ఎలా డబ్బు గుంజాలని చూస్తూ ఉన్నారు తప్ప నీళ్ళు. ఇవాళ ఇళ్లలో మున్సిపాలిటీకి పన్నులు కడతా, నీళ్ల ఛార్జీలు కడతా, మళ్ళీ నీళ్లు ప్రతిరోజు జనం కొనుక్కుంటున్నారు. మీరు కానీ 1 రోజు 2 రోజులు అంటే వేరే ఎన్ని రోజులు? దీని మీద పోరాడగలిగింది CPM మాత్రమే, కమ్యూనిస్టులే. నీటి మీటర్లు మధురానగర్ పసుపు తోటలో పెడితే అడ్డుకున్నాం. గతంలో విజయవాడ మొత్తానికి మంచినీళ్ళు కొండల మీద కూడా ఇచ్చాం. సింగనగర్, పైకాపురం మొత్తానికి కూడా కాలనీలకు నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. ఈరోజు మంచినీళ్ళు రాకపోతే ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తున్నాం, ఆందోళన చేస్తున్నాం. అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. అందుకే మన తరపున మాట్లాడేవాళ్ళు కార్పొరేషన్లో అయినా అసెంబ్లీలో ఉండాలంటే ఎమ్మెల్యేగా CPMని విజయవాడ సెంటర్ నుంచి గెలిపించండి. నేను పోటీ చేస్తున్నాను. మరి గతంలో కార్పొరేట్గా కృషి చేశాను, ఇవాళ ఎమ్మెల్యేగా చేస్తాను. పని చేసినటువంటి వాళ్ళని, పార్టీలని గుర్తుపెట్టుకుని తప్పనిసరిగా ఓట్లేయండి. ఈ నీటి ఎద్దడిని సమ్మర్ యాక్షన్ ప్లాన్ పేరుతో వేసవికాలం ముదరకముందే ఇప్పుడైనా నీటి సమస్యలు తీర్చండి, స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వండి, లేకపోతే మాత్రం ఆందోళన తప్పదని CPM పార్టీగా మేము హెచ్చరిస్తాం. ప్రతి సంవత్సరము సుమారు 40 లక్షల రూపాయలు విద్యార్థులకు ఉచితంగా ఉపకార వేతనాలు అందజేసినట్లు రాయల్ క్లబ్స్ గౌరవ చైర్పర్సన్ మిర్యాల వెంకట్రావు పేర్కొన్నారు. త్వరలో విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా అమ్మ కళ్యాణ మండపంలో రాయల్ క్లబ్స్ అసోసియేషన్ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు ప్రదర్శించిన వివిధ రకాలైన కళారూపాలు హౌతులను విశేషంగా ఆకర్షించాయి. ఈ సందర్భంగా మిర్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఒక వ్యక్తికి మంచి విద్యను అందించగలిగితే వారు స్వతంత్రంగా జీవించడానికి మార్గం ఏర్పడుతుందన్నారు. అన్ని దానాల్లో కన్నా విద్యాదానం చాలా గొప్పది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 7 సంవత్సరాల కాలంలో సుమారు 1,50,00,000 విద్యార్థులకు ఉపకార వేతనాలుగా అందించినట్లు తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు వివిధ రకాలైన రంగాలలో నైపుణ్యం సాధించడానికి ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఒక ప్రణాళిక చేసినట్లు తెలిపారు. ప్రోగ్రాం కమిటీ చైర్పర్సన్ రామశెట్టి కొండలరావు మాట్లాడుతూ, త్వరలో గ్రూప్ 1 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాయల్ క్లబ్ ద్వారా గత 7 సంవత్సరాలుగా విద్యార్థులతో పాటు వివిధ వర్గాల వారికి చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ సంవత్సరం కొత్తగా రాయల్ క్లబ్స్ మహిళా శాఖను కూడా నూతనంగా ప్రారంభించినట్లు తెలిపారు. మహిళలు సైతం ప్రత్యేకంగా వారి వంతు సహకారం అందించడానికి ముందుకొచ్చారన్నారు. దీంతో రాయల్ క్లబ్స్కి మరింత పేరు ప్రతిష్టలు రావడం జరుగుతుందన్నారు. ఈ సంస్థ
2017లో రోజు ప్రారంభించాం. ఒక చక్కటి ఆలోచన. రాజకీయంగా అనేక రకాలుగా విభజన జరుగుతుంది. ఎక్కడుంటే కొన్నిసార్లు కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఏరియా వైజు మరి విడిపోవడం, అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి సమాజానికి అవసరమైన సేవ చేయాలని ఒక ఆలోచనతో మరి ఎటువంటి ఆలోచన తీసుకోవాలి, ఏ రకంగా మరి చదువుల తల్లి ఎక్కడో మరి కొంతమంది రూరల్ ఏరియాలో కానీ కొన్ని ఏరియాల్లో కానీ ఆర్థికంగా వెనకబడి ఉంటాం, వాళ్ళకి సహకరించాలి. ఈ కాపు జాతి అంతా ఒక తాటి మీద నిలిచి మనకున్న కొంత వీటిలో తీసుకొని వారికి సహాయ సహకారాలు అందించాలి అని ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్తో ఇక్కడే మన నున్న ఏరియాలో సుమారు 1900 గజాలు స్థలం కొన్నాం. అక్కడ ఒక హాస్టల్ లాగా, అట్లాగే కొన్ని ఇది మన కౌన్సిలింగ్ విషయంలో కూడా అక్కడ చేయాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈరోజు మరి 7వ వార్షికోత్సవానికి ఎన్ఈ రావు గారు ప్రతి సంవత్సరం కూడా రాయల్ జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. సమాజంలో చక్కగా మరి సమాజానికి సేవలు అందించిన వ్యక్తిని గుర్తించి మరి పిలవటం మరి ఆ రకంగా ఈ మా రాయల్ క్లబ్ ఆశయం. థ్యాంక్ యూ. నా పేరు రామశెట్టి కొండలరావు. రాయల్ నేషనల్ అసోసియేషన్ తరఫున ఈ రోజున 7వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 2017లో ఇదే రోజున రాయల్ క్లబ్ను స్థాపించాం. స్నేహం, సేవ, సహకారం అనేటువంటి నినాదంతో స్టార్ట్ చేయబడినటువంటి ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఈ చిన్న చిన్న సర్వీస్ యాక్టివిటీస్ అనేటువంటివి కాకుండా ఏ కుటుంబం అయినప్పటికి కూడా ఆర్థికంగా సామాజికంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పానంటే దానికి విద్య ఒకటే మార్గం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఏరియాలో కూడా ప్రతి జిల్లాలో కూడా హాస్టల్స్ ఏర్పాటు చేసి ఆ హాస్టల్స్లో స్కిల్ డెవలప్మెంటు, అదేవిధంగా కోచింగ్ సెంటర్సు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి కోచింగ్స్ని ఫ్రీగా ఏర్పాటు చేసి ఫ్రీగా ఫుడ్ అండ్ బెడ్ మొత్తం కూడా ఏర్పాటు చేయాలని చెప్పిన ధ్యేయంతో ఈ క్లబ్ అనేటువంటిది నిన్న స్థాపించడం జరిగింది. ఈ 7 సంవత్సరాల కాలంలో ఇప్పటికా హాస్టల్ స్టార్ట్ చేయనందువలన ఇప్పటికే దాదాపు 1,40,00,000 రూపాయల స్కాలర్షిప్లు రాయల్ క్లబ్ ద్వారా ఇస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా 40 లక్షల రూపాయలు తగ్గకుండా ఈ సంస్థ సభ్యులకు ఇస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రతి కుటుంబం కూడా వాళ్ళ తాలూకు ఆలోచన, వాళ్ళ తాలూకు దినచర్య ఎట్లుండాలని చెప్పని ప్రతి నెల కూడా రాయల్ క్లబ్ అసోసియేషన్ తరఫున జనరల్ బాడీ మీటింగ్స్ జరుగుతాయి. ఆ జనరల్ బాడీ మీటింగ్లో ఈ రాయల్ క్లబ్కు సంబంధించినటువంటి పెద్దల్ని తీసుకొని వచ్చి వారి విజయానికి కారణమైనటువంటి వాళ్ళ ద్వారా స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పిన ధ్యేయంతో అనేక సర్వీస్ యాక్టివిటీస్ కానీ ఈ రాయల్ సంస్థ నిర్వహిస్తూ ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. టీడీపీని బతికించడం కోసమే పవన్ పార్టీని నడుపుతున్నాడని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి నచ్చకే యువతంతా వైసీపీ వైపు చూస్తుందన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కృష్ణలంక ప్రాంతంలో ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. 21వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో డివిజన్కు చెందిన సుమారు 100 మంది జనసేన పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారి, డివిజన్ ప్రెసిడెంట్ టీపీ రెడ్డి, ఇటీవల జనసేన నుంచి పార్టీలో చేరిన సతీష్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ అవినాష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ సంక్షేమ పాలన నచ్చే ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి నచ్చకే యువతంతా జగన్ వైపు చూస్తుందన్నారు. టీడీపీని బతికించడం కోసమే పవన్ పార్టీని నడుపుతున్నాడని విమర్శించారు. నిబద్ధత గల నాయకుడు వైఎస్ జగన్ అని వైసీపీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులం, మతం, వర్గం, ప్రాంతం అనే తేడా లేకుండా పాలన సాగిస్తూ సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
ఈరోజు 21వ డివిజన్లో పెద్దలు కార్పొరేటర్ కుమారి గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు టీపీ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా ఈరోజు యువ నాయకుడు సతీష్ గారు ఒక ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గారు, బాను, మిగిలిన వాళ్ళ మిత్ర బృందం అందరూ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు కానివ్వండి, నామినేటెడ్ పదవులు ఉన్న పెద్దలు కానివ్వండి, డివిజన్ నాయకులు అందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే 2 రోజుల క్రితం సతీష్ జనసేన పార్టీ నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం, వచ్చిన తర్వాత నుంచి గారు ఎంతో యాక్టివ్గా స్థానిక నాయకత్వంతో గారు కలిసి అనేక కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా ఈరోజు ఎవరైతే యువకులు ఉన్నారో, ఉత్సాహం చూపించే యువకులు ఉన్నారో వాళ్ళందరిని గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చే విధంగా ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గారు నచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము జాయిన్ అవుతున్నాం. ఈరోజు ఉదయం గారు పటమట్ట నుంచి 11వ డివిజన్ నుంచి గారు దాదాపుగా 100 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ ఈరోజు సాయంత్రం పూట మళ్ళీ ఈరోజు కృష్ణంక ప్రాంతంలో మరొక 100 మంది యువకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఎక్కడికెక్కడ గారా ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే పేద వర్గాలకు అండగా ఉండొచ్చు అని చెప్పిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్పడం గారు జరుగుతుంది. ఎందుకంటే మనం రాష్ట్రంలో చూస్తున్నాం జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని అన్యాయం చేస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు విజయవాడ సిటీలో ఒక్క జనసేన అభ్యర్థి గారు టికెట్ ఇవ్వాలి, జిల్లాలో ఒక్క జనసేన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి. ఈరోజు నిరంతరం ఈ యొక్క నగరంలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ఈరోజు సోదరులు పోతిన మహేష్, ఆయనకు గారు ఈరోజు అన్యాయం చేశారు. అంటే ఎక్కడికెక్కడ గారు ఎవరైతే పార్టీని ఇచ్చేశారో చంద్రబాబు వాళ్ళకి టికెట్లు దక్కకుండా ఈరోజు జనసేన పార్టీ వాళ్ళని గారు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు. అలాంటి వ్యక్తికి మేము శిక్ష వేయాలి, అలాంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈరోజు యువకులందరూ గారు పార్టీలోకి వస్తారు. తప్పకుండా వాళ్ళందరంగా మేము సాదరంగా ఆహ్వానించి రాబోయే రోజుల్లో మేము అందరం గారు కలిసికట్టుగా కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలోపేతం కోసం కృషి చేస్తామని అందరూ చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే విధంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని అందరూ చెప్తూ సెలవు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ సన్నిధిలో వసంత వనరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా 2వ రోజు అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ అర్చక స్వాములు కనకాంబరాలు, ఎర్ర గులాబీలతో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన, పూజలు నిర్వహించారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రగిరులు మారుమ్రోగాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర వసంత నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వసంత వనరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఉత్సవాలలో భాగంగా 2వ రోజు అమ్మవారికి కనకాంబరాలు, ఎర్ర గులాబీలతో ప్రత్యేక పుష్పార్చన, పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జయ దుర్గా భవాని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున వసంత నవరాత్రులు ద్వితీయం, ఈ రోజున 2వ రోజు, ఈ రోజున విధియ, ఈ రోజున అమ్మవారికి గులాబీలు, కనకాంబరాలతోటి ప్రత్యేకంగా ఈ యొక్క పుష్పార్చనని నిర్వహించడం జరిగింది. దీంట్లో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఈ అర్చనలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ అర్చనాది కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. జయ దుర్గా భవాని. ఈ వసంత నవరాత్రులు మనకి నవరాత్రులు 4 రకాలుగా ఉంటాయి. ఇందులో మనం అందరికీ తెలిసింది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు,
ఇది వసంత నవరాత్రులు, అట్లాగే వారాహి నవరాత్రులు మనకి ఆషాఢ మాసంలో వస్తాయి. అట్లాగే ఒక్కొక్క 3 మాసాలకు ఒకసారి ఇట్లా నవరాత్రులు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి నవరాత్రులు వచ్చినప్పుడల్లా మనం అమ్మవారిని విశేషంగా పూజించి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం కోసం ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఇట్లా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈ పుష్పార్చన కార్యక్రమాలని మనం నిర్వహించడం జరుగుతుంది. తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని సతీమణి దేవినేని సుధీరతో కేశినేని హైమ ఎన్నికల ప్రచారం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ కన్నానగర్ ఎన్ఏడి రోడ్ ప్రాంతాలలో డివిజన్ ఇన్ఛార్జ్ వల్లూరు ఈశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. విజయవాడ పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ కేశినేని శ్రీనివాస్, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ ఈ ప్రచారం చేశారు. ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని హైమ, ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ పర్యటనలో డివిజన్ అధ్యక్షులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ఉగాది సందర్భంగా దుర్గమ్మ వద్దకు వెళ్ళి దుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని ఇవాళ మన తూర్పు నియోజకవర్గంలో మేము కేశినేని నాని గారు ఎంపీ గారి కేశినేని నాని గారి తరపున ప్రచారానికి బయలుదేరాము. అట్లనే దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి, నాని గారికి ఏమో అఖండ మెజారిటీ వస్తుందని చెప్పడం జరిగింది. ప్రాంత ప్రజలందరూ మాకు 9th డివిజన్లో ఈశ్వర్ ప్రసాద్ గారితో పాటు కలిసి తిరగడం జరిగింది. ఈ గత 10 ఏళ్లుగా ఎంపీ కేశినేని నాని గారు మాకందరికీ తోడుగా ఉండి, ఇన్ఫ్యాక్ట్ ఈ కాలనీలో కూడా మా కోసం ఇది చేశారు అది చేశారు అని చెప్పి ప్రజలందరూ చెప్పడం జరిగింది. అవినాష్ గారి గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినా కానీ ఎమ్మెల్యే లాగానే పనిచేశారు గత 5 సంవత్సరాలుగా అని చెప్పి వాళ్ళు సొంతంగా ఓన్ చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరిని ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని నమ్మకంతో. థ్యాంక్ యూ. 9th డివిజన్ ఈశ్వర్ ప్రసాద్ నా పేరు, ఇన్ఛార్జ్ అండి. దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో 5 సంవత్సరంలో చేసినటువంటి సర్వీస్ మొత్తం కలిపి ఏ ఇంటికి వెళ్ళినా సరే పలానా చేశారు. కరోనా టైంలో మాకు బాగా అందుబాటులో ఉన్నారు. అప్పుడు ఏదైనా కానీ బ్లీచింగ్లు కొట్టనిండి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు కరోనా రోజుల్లో కూడా అవినాష్ గారు ప్రతి ఇంటికి తిరిగి ప్రతి అపార్ట్మెంట్లు కూడా అన్ని రకాలుగా కొట్టించాము హైపోక్లోరైడ్లు. శానిటేషన్ అయితే మటుకి దగ్గరుండి కేర్ తీసుకుని ప్రతి ఇంటికి ప్రతి ఫ్లాట్ ప్రతి రోడ్డు కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఈ రోజున కేశినేని నాని గారు ఎంత అభివృద్ధి చేశారంటే ఫ్లైఓవర్లు కానివ్వండి, అక్కడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కానివ్వండి, అందరూ కూడా గుర్తు చేసుకుని నాని గారికి అవినాష్ గారికి ఖచ్చితంగా ఈసారి మేము ఓటేసి గెలిపిస్తామని చెప్పి చెబుతాం జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళినా కూడా వేస్తారన్న నమ్మకం మాకుందండి. నమస్కారం. నోట్లతో ఓట్లు కొనుగోలు చేసే బడా వ్యాపారస్తులు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని ఇండియా కూటమిని బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విమర్శించారు. నియోజకవర్గంలోని పేదల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం కమ్యూనిస్టులతోనే సాధ్యమని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కంకి కొడవల గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 42వ డివిజన్ హెచ్బి కాలనీ, ప్రియదర్శిని కాలనీ ప్రాంతాలలో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 రోజులుగా తమ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని తెలిపారు.
నోట్లతో ఓట్లు కొనుగోలు చేసే బడా వ్యాపారస్తులు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై స్పందించే నాయకులను ప్రజలు ఎన్నుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గం శాసనసభ ఎన్నికలు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు కంకి కొడవలి గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ 6 రోజుల నుంచి ప్రచార యాత్ర కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 12 డివిజన్స్ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు, ఆ వైపుగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 42వ డివిజన్లో ఈ రోజున ప్రచార యాత్ర కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో విజయవాడ నగరంలో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ పట్టాల రిజిస్ట్రేషన్తో పాటుగా దిగువ ప్రాంతంగా ఉన్నటువంటి ప్రియదర్శిని కాలనీ ఉంది. ప్రియదర్శిని కాలనీ పక్కనే ఉన్నటువంటి జోజీ నగర్, ఈ రెండు కూడా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందినటువంటి స్థలాలు. ఈ పట్టాల రిజిస్ట్రేషన్కి ఇప్పుడు వరకు కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ప్రియదర్శిని కాలనీ వాసులకి, జోజీ నగర్ ప్రాంత వాసులకి, కొండ ప్రాంతంలో నివసించేటటువంటి 11 డివిజన్ ప్రజానికానికి విజ్ఞప్తి చేసేది, ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలంలో శాసనసభ్యులుగా ఎన్నిక కాబడితే ఈ ప్రాంతాల ఇళ్ల రిజిస్ట్రేషన్కి పూనుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నటువంటి రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి స్థలాల్ని కౌన్సిల్లో పెట్టి వాటిని రిజిస్ట్రేషన్ చేయించడం అనేటటువంటిది జరిగింది. పక్కనే ఉన్నటువంటి ఊర్మిళా నగర్ కానీ ఊర్మిళా నగర్, ప్రజాశక్తి నగర్, అలాగే భగత్ సింగ్ నగర్, రోటరీ నగర్ ఇవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేటర్లో ఉండగా నేను రిజిస్ట్రేషన్ చేశాను. అదే పద్ధతిలో శాసనసభకు ఎన్నికైతే రెవెన్యూ పట్టాల రిజిస్ట్రేషన్కి పూనుకోవడం జరుగుతుందని చెప్పి, మంచినీటి సౌకర్యం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నీటి ఎద్దడి ఉంది, నీటి ఎద్దడిని నివారించేటటువంటి దానికోసం ప్రణాళికాబద్ధంగా కార్యక్రమం చేపడతామని చెప్పి, ముఖ్యంగా పాత బస్తీలో ఉన్నటువంటి అనేక రోడ్లు అనుసంధానం చేసి రోడ్ల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, పనిచేసేటటువంటి వారికి పట్టం కట్టండి, పనిచేసేటటువంటి వారికి ప్రోత్సహించండి, ప్రజా సమస్యల మీద స్పందించేటటువంటి వారికి చట్టసభల్లో మాట్లాడేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి, ఈ రోజున నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసేటటువంటి బడా రాజకీయ వ్యాపారులు కాదు, మన కోసం నిత్యం పనిచేసేటటువంటి ఏ ప్రజా సమస్య వచ్చినా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా, లేకపోతే ఏ సమస్య వచ్చినా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వ విధానాన్ని పైన ఉద్యమించేటటువంటి కమ్యూనిస్టులు శాసనసభలో ఉంటే ప్రజల యొక్క వాణిని వినిపించుతాం, ప్రజల యొక్క సమస్యల్ని ప్రతిబింబించేటటువంటి పద్ధతిలో మాట్లాడతాము. ఆ వైపుగా ప్రజానికాన్ని అందరూ కూడా ఆలోచించి ఓట్ ఫర్ వర్కర్, ఈ రోజున నేను అడుగుతా ఉన్న ప్రజలందరికీ కూడా ఓట్ ఫర్ వర్కర్, పనిచేసేటటువంటి వారికి ఓటు వేయమని చెప్పి ప్రోత్సహించమని చెప్పి, ఎన్నికల్లో జి కోటేశ్వరరావు కంకి కొడవలి గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రజానికానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తుంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆనందంగా ఉందని 7వ డివిజన్ కార్పొరేటర్ మాధురి అన్నారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ 7వ డివిజన్ ప్రజాశక్తి నగర్లో స్థానిక కార్పొరేటర్తో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు. దేవినేని అవినాష్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామని, వారికి అండగా ఉంటున్నామని చెప్పారు.
నరేంద్ర మోడీ ఈ 10 ఏళ్ల పరిపాలనలో దేశంలో ఒక మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయారని, మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదనే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో సిపిఐ 5 సభ్యులతో మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. నగరంలోని దాసరి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ మేనిఫెస్టోను తయారు చేశామని చెప్పారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. దేశంలో పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మా రాష్ట్ర పార్టీ తరఫున ఎన్నికల మేనిఫెస్టో ఇవాళ విడుదల చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మా జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు ఢిల్లీలో గత వారంలోనే వారు జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం జరిగింది. మరి ఒకవైపు రాష్ట్రంలోనూ అదేవిధంగా పార్లమెంటుకు 2 చోట్ల ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే అసలు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయనే ప్రస్తావనే లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రాంతీయ పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో దేశ రాజకీయాల గురించి కానీ, లేదా పార్లమెంట్ ఎన్నికల గురించి కానీ, లేదా దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ ఏ ఒక్కటి కూడా వారు మాట్లాడడం లేదు. ఎంతసేపు రాష్ట్రంలో జరుగుతున్న దానిపైనే మాట్లాడుతూ ఉన్నారు. ఓన్లీ అదేమైనా మంచిగా మాట్లాడుతున్నారంటే అది కూడా ఎంతసేపు ఉన్నా ఒకరినొకరు తిట్టుకోవడము, తిట్లే కాకోకుండా ఇంకా వాగ్దానాలు చేయడం, అలివి కాని వాగ్దానాలు చేయడం. అసలు దేశంలో ఉన్న పరిస్థితులు ఏమిటి మాట్లాడకపోతే, రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎట్లుంది, పారిశ్రామిక రంగం ఎట్లుంది, ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి, వీటి గురించి ఏమాత్రం కూడా మాట్లాడంలే. ఎంతసేపు ఉన్నా కూడా ఒకరికొకరు పోటీపడి నేను 3,000 రూపాయలు ఇస్తాను పెన్షన్ అంటే ఇంకొక ఆయన నేను 4,000 ఇస్తానంటే, ఒక ఆయన నేను మళ్ళీ వాలంటీర్లు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల దానిపైన సంతకం చేస్తానంటాడు. ఆల్రెడీ వాళ్ళు 4 ఏళ్ళ నుంచి పని చేస్తూనే ఉన్నారు, మళ్ళీ దాని మీదే సంతకం చేస్తాను ఒక ఆయన చెప్తే, ఇవాళ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వచ్చి వాళ్ళకి 10,000 ఇస్తాను అని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ మీరు అసలు రాష్ట్రంలో జరుగుతున్న మౌలిక సమస్యలపైన, రాష్ట్ర అభివృద్ధి గురించి, దానిపైన మీరు ఏం చేస్తారో మాట్లాడడం కాకుండా ఒకరి మీద ఒకరు పోటీపడి తిట్టుకోవడం అనేది ఒకటి, రెండోది అలివిగాని వాగ్దానాలు చేయడం. మన రాష్ట్ర బడ్జెట్ కాదు, వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలంటే కేంద్ర బడ్జెటే తక్కువ వచ్చే పద్ధతుల్లో ఉంది. కాబట్టి ఆ రకంగా మొత్తం రాష్ట్ర రాజకీయాలను అంతా కూడా తారుమారు చేస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఘోరంగా ఓడిపోబోతున్నారన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ 175 నియోజకవర్గాల్లో జెండా ఎగరవేయబోతుందని ధీమా. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ పక్కాగా అమలు చేశామన్న వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్. రాబోయే ఎన్నికల్లో జగన్కి అండగా ఉండాలని పిలుపు. వైసీపీలో చేరిన పోతిన మహేష్. పార్టీ కండువా కప్పి మహేష్ని సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.